వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టిక్కెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్లి టికెట్ తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావులో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ తీసుకొస్తాను. ఉండండి. నాన్నా, నాన్నా, ఏంటమ్మా? ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి. మా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాయి. ఎలవయ్యా ఎలా? అరే చెప్పను కదా, ఫోన్ తెస్తావేటి? శక్తి, నేనే బావని మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను, లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా, లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి, ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏంటి? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావన చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? అదే వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో, రండి రండి, కూర్చోండి. మన పవర్ చూసావు కదా. నాన్న మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? కూర్చో. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? అయ్యో, చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి, ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులో ఉన్నానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టు ఉండేది, ఈ రోజు ఏంటి పెద్ద హోలు పడింది. బాడీ ఇప్పుడు మారింది. ఏం కావాలి సార్? ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా అన్ని రకానికి 1/2 ప్లేట్లు బట్రా. అన్నెందుకు బాబు? తీసుకోండి అమ్మా, నా తృప్తి కోసం. స్వీట్ ఏముందాయా? ఒక 1/2 ప్లేట్లు బట్రా. ఓ సార్, తిన్నంత తినండి, వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? కోర్టులో. లాయరా? భలే కనిపెట్టేసావే. మా నాయనే, చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా. రేపు వీడి పుట్టినరోజు, కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా. బస్సులో వెళదాంరా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి. పోనీలే, వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే ఆ త్రాష్టుడు దొరికాడు. అసలు మంచితనానికి రోజులు కాదులేండి, ఎవరన్నా నమ్మాలో ఎవరన్నా నమ్మకూడదో కూడా తెలియట్లే. తీసుకోండి. గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ప్యాకెట్ అగ్గిపెట్టే బట్రా. డబ్బులు ఇవ్వండి. క్యాష్ లో తీసుకోవయ్యా, బిల్లులో వేసుకో. నెమ్మదిగా తిను, నెమ్మది, నో ప్రాబ్లం. ఇదిగోండి సార్. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు బాబు, ఐస్ క్రీమ్ తింటే వాడికి జలుబు చేస్తుంది. పర్లేదులేండి, ఏమేం వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా, మీరు కానివ్వండి, నో ప్రాబ్లం, నెమ్మదిగా కానివ్వండి. సార్ బిల్. ఏమయ్యా, నీకేమన్నా బుద్ధి ఉందా? ఏసీ రూమ్ లో కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు. నాలాంటి జెంట్లిమన్ పట్టుకుని బిల్లు అంటావా? ఎక్కడా మీ ఓనరు? పిలవయ్యా, పిలు. సారీ సార్, మీరు ఇక్కడే కూర్చున్నారు. మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు. ఇక్కడ నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా? అసలు ఇలాంటి డబ్బా హోటల్కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ. ఓరీడమ్మ కడుపు మాడా, ఆడెవడో నన్ను తీసుకురావటం ఏంటి? డబ్బు డబ్బని మీరంతా
వెంట మీ మొఖాలు మండ అమ్మో మాటలు మర్యాద రాని. నీ ముఖానికి మర్యాద ఏమిట్రా ముదనొచ్చు సచ్చినాడ ముందా సచ్చినాడంటే తీసుకురా ఇంకెక్కడ ఎప్పుడో జారుకున్నాడు. పైగా మాది డబ్బా హోటల్ అంటాడా? తయారుగా తినడానికి వచ్చారా? బిల్లు 60 రూపాయలైంది. కడతావా పిండి రూపుతావా? పిండి రూపాయకరమ నాకేమిట్రా ముదనష్టపాడ ఆ తింటాం చాలే ఇకలే 60 నీ శారదమా ముదనష్టపేళ ఏ ఏదో మొహం చూసి తగలడ్డాను అంతా ఇట్టగే ఉంది. ఇదిగో ఈ 20 రూపాయలు ఇక్కడ తగలేస్తున్నా మీ సాగు మీరు రావండి. రారా రా ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు, వీడొక అంట్ల వధవా, వీడొక వంట వధవా. ఏమిటి స్వామి? ఏమిట్రా? ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు ఖాయం చేయండి అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఇదిగో ఏదో కుడి తాగుతుంటే ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు కదా, 2 చూసాం, ఇంకో 2 కూడా చూసేస్తే 4 కూరలోంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డేకి షాప్ వేసు నువ్వు. అయ్యా పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను రెడీ. ఎక్కడేమంటారు? సున్నం ఇల్లు మొదలెట్లేదు, ఈ లోపల సున్నం కొట్టారంటావు. మేస్త్రి ఒప్పలకి ఇస్తున్నా. చూసారండి ఎంత తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటికి సున్నం వేద్దామా అనిపిస్తుందండి నాకు. ఏడు సెలవు గానీ కానీ. అలాగేనండి, అలాగేనండి బాబు. అమ్మా ఈ 2 తాకండి. అది ఇది టాపి. ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది. పాతి పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతారా? మీకు దండ పెడతాను బాబాయ్. బాబాయ్ 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానో కనీసం కప్పు దాకా కూడా రాలేదు కదా అన్నాలండి బాబు. కొత్తగా మేస్త్రి ఉండి 1 లక్ష రూపాయలు అటు అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి. ఇంకొక 50,000 తీసుకొస్తే టాపు లేచిపోతండి. ఉరేయ్ నేనున్నాను కదా నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరేయ్ నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తినడానికి వీల్లేదు, పైన ఉంచావు. వెళ్ళిపోతావేంటయ్యా బాబు? అయ్యో ఒరే సుబ్బిగా, నీ బతుకిలా అయిపోయిందేంట్రా? జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు. పప్ప నాకు చిన్న డౌట్. ఏడు పాప బంతిని కాలుతో తన్నింది కదా, ఆ సౌండ్ కాలు నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? రేయ్ నా ముఖంలోకి చూసి ఒక్కసారి అడగరా. ఓకే, ఆ సౌండ్ కాలు నుంచి వస్తోందా బంతి నుంచి వస్తోందా? అబ్బా నాకు ఓ చిన్న డౌట్ రా. సౌండ్ నా చేతిలో నుంచి వచ్చిందా నీ చెంపలో నుంచి వచ్చిందా? ఈ ఆస్తి ఎలా కొట్టేయాలా నేను ఆలోచిస్తుంటే ఎంత డౌట్లు నువ్వును.